నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. కెనడా మరియు ఆస్ట్రేలియా పిఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఆస్ట్రేలియా మరియు కెనడాలో ఎలా స్థిరపడాలి? వీసా యొక్క ప్రయోజనాలేంటి? పిఆర్ కోసం అర్హతలు ఎలా ఉండాలి? ఐఈఎల్టీఎస్లో మంచి స్కోర్ ఎలా పొందాలి? పిఆర్ వీసా తర్వాత మీరు ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగ అవకాశాలు మీకు ఏ విధంగా ఉంటాయి? ఇలాంటివి ఎక్సెలా ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మరి ఆయన అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాము. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు ఎక్సెలా మెయిన్గా ఎలాంటి కంట్రీస్కి మనకి ఇమిగ్రేషన్ ఇస్తుంది? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ వచ్చేసి మనకి ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఇమిగ్రేషన్ వీసాస్కి అప్లై చేయొచ్చు అండి. ఇమిగ్రేషన్ సర్వీస్ వచ్చేసి మన దగ్గర కెనడా పిఆర్ వీసా అనేది ఉంటుంది. పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, అండ్ యూకే స్కిల్ వర్క్ వీసా, అండ్ జర్మనీ జాబ్ సీకర్ వీసా అండి. ఓకే, ఈ 4 కంట్రీస్కి ప్రజెంట్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ సెటిల్ అవుతున్నారు విత్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ పిఆర్కి అనేది ఎక్కడి నుంచి అయినా అప్లై చేయొచ్చు. ఈవెన్ ఇండియా నుంచి కూడా అప్లై చేయొచ్చు, లేదు అంటే మీరు అబ్రాడ్లో ఉన్న అక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ వచ్చేసి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. టోటల్ ప్రాసెసింగ్ టైం అనేది ఉంటుంది. మనకి ఈజీగా పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డిపెండ్స్ మీ ప్రొఫైల్ని బట్టేసి ఏ కంట్రీకి అనేది మనం ఏదైతే మీరు ఎలిజిబిలిటీ ఉంటారో, ఎక్కడి నుంచి అయితే వీసా వచ్చే ఛాన్స్ ఉంటుందో, ఎక్కడ మనకి జాబ్స్ ఉందో ఆ కంట్రీకి అనేది మనం ఈ వీసా ప్రాసెస్ చేస్తాం. అండ్ దీంతో పాటు స్టూడెంట్ వీసాస్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. స్టూడెంట్ వీసాస్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు హయ్యర్ స్టడీస్కి అక్కడ వెళ్ళాలి అనుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా మాస్టర్స్ కానివ్వండి, బ్యాచిలర్స్ కానివ్వండి ఏమైనా చేయాలి అనుకుంటే స్టూడెంట్ వీసాస్ కూడా అప్లై చేయొచ్చు. అవి కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ దాంతోపాటు వచ్చేసి జాబ్ అసిస్టెంట్స్ వీసా వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకోటి ఐఎల్స్ ఆర్ పీటీ ట్రైనింగ్, అది స్టూడెంట్ వీసాకి కానివ్వండి, లేదు అంటే ఇమిగ్రేషన్కి కావండి, కోచింగ్ కూడా ఇస్తున్నాం. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారనమాట. ఇమిగ్రేషన్ ప్లస్ స్టూడెంట్ వీసా సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఎక్సెల్. ఓకే, అంటే నార్మల్గా అప్పుడప్పుడు మేము ఎడ్యుకేషన్ ఫెయిర్ అని, స్పాట్ అసెస్మెంట్ అని వీటి గురించి వింటూ ఉంటాం. అవంటే ఏంటి అసలు? ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది స్టూడెంట్ వీసాస్ కోసం వస్తుందండి. ఎవరైతే అబ్రాడ్లో హయ్యర్ స్టడీస్ చదవాలనుకుంటున్నారో, బ్యాచిలర్స్ కానివ్వండి, మాస్టర్స్ కానివ్వండి, ఆ స్టూడెంట్స్ అందరూ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనే ఈవెంట్కి వచ్చేసి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఏ యూనివర్సిటీ అయితే బెటర్, ఏ కంట్రీ అయితే బెటర్, వాళ్ళ కెరీర్ ఎక్కడ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది స్టూడెంట్ పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి అనమాట. ఫీజు కానివ్వండి, ట్యూషన్ ఫీజెస్ కానివ్వండి, లేదు అంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఏ కంట్రీకి వెళ్తే బెటర్, అక్కడ సేఫా కాదా, ఇలాంటి చాలా డౌట్స్ పేరెంట్స్కి ఉంటాయి. ఆ పేరెంట్స్ ప్లస్ స్టూడెంట్స్తో పాటు వచ్చేసి అక్కడ ఆ ఎడ్యుకేషన్ ఫెయిర్లో యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ ఉంటారనమాట. వాళ్ళ ద్వారా వాళ్ళ ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని అక్కడ మనం ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి వీళ్ళు అనేది డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎంత ఐఎల్స్ తెచ్చుకోవాలి, ఏ కంట్రీకి ఏ యూనివర్సిటీ అయితే ఎంత ట్యూషన్ ఫీజు ఉంటుంది, మనకి ఏ యూనివర్సిటీకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఐఎల్స్ రిక్వైర్మెంట్ కానివ్వండి, మీ పర్సెంటేజ్ కానివ్వండి, బ్యాక్లాగ్స్ కానివ్వండి, ఇలా చాలా ఉంటాయన్నమాట. ఇవి తెలుసుకొని ఈజీగా మనం అక్కడ నుండి ఆన్ స్పాట్లో కానీ ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి స్పాట్ అసెస్మెంట్ ఈవెంట్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్పాట్ అసెస్మెంట్ అంటే ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, ఇది వాళ్ళ కోసం అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. లైక్ కెనడాలో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, లేదు అంటే జర్మనీలో కానివ్వండి, విత్ ఐఎల్స్ వితౌట్ ఐఎల్స్ వెళ్ళాలనుకుంటున్నారు. ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్, ఎక్కడ వాళ్ళకి వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదు అంటే జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉన్నాయని దీనిలో తెలుస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసి వాళ్ళకి ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని మంత్స్ ప్రాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఆ స్పాట్ అసెస్మెంట్లోనే వాళ్ళకి రిపోర్ట్ అనేది కన్ఫర్మ్ చేసి వాళ్ళకి ఆ రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము ప్రాసెస్ చేస్తాం. అది వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, అంటే మెయిన్గా ఇప్పుడు జర్మనీకి సంబంధించి జాబ్ సీకర్ వీసా ప్రాసెస్ ఎంతవరకు ఉంటుంది? జర్మనీకి వచ్చేసి ఇప్పుడు జాబ్ సీకర్ వీసా, యాక్చువల్లీ దీని పేరు కూడా చేంజ్ అయింది. ప్రజెంట్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీ కార్డ్ అనేది అంటున్నాం ప్రజెంట్ అయితే. ఈ ఆపర్చునిటీ కార్డ్ అనేది మనకి ఆల్మోస్ట్ 1 year వీసా అండి. ఈ 1 yearలో ఎవరైతే జర్మనీకి అప్లై చేయాలన్నా, చాలామంది ఐఎల్స్ రాయలేరు, కొంతమందికి ఐఎల్స్ రాదు, అంటే చాలామంది ఉంటారు ఇట్లా, అంటే ఐఎల్స్ వస్తలేదు, ఎంత ట్రై చేసినా రావడం లేదంటే వితౌట్ ఐఎల్స్ మీరు ఏదైనా కంట్రీకి వెళ్ళాలి అంటే అది జర్మనీ అండి. ఐఎల్స్ లేకుండా మీరు ఏ కంట్రీకి వెళ్ళాలంటే జర్మనీ వెళ్ళొచ్చు, అక్కడ వెళ్ళి ఈజీగా సెటిల్ కావచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి జర్మన్ లాంగ్వేజ్ కూడా అవసరం లేదు దీనికి. ఇది టోటల్గా మనకి 1 year వీసా వస్తుంది. ఓకే, దీంట్లో కూడా ఎక్స్పీరియన్స్ అండి, ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది మనకి. 6 points ఉంటాయి. ఆ 6 points అనేవి
వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్ కానివ్వండి, లేదు అంటే వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని బట్టేసి మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అంటే లేదా ఈ 6 పాయింట్స్ వస్తున్నాయా లేదా, ఎలిజిబిలిటీ ఉన్నారా లేదని తెలిసిపోతుంది. వన్స్ ఎలిజిబిలిటీ అవుతే మనం ఈ జర్మనీ ప్రాసెస్ అనేది చేస్తామండి. అండ్ ఈ జర్మనీ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, గ్రాడ్యుయేషన్ ఉండాలి లేదా మాస్టర్స్. గ్రాడ్యుయేషన్ ఉంటే మినిమం 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, మాస్టర్స్ ఉన్నా కానీ ఒక రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇస్ అ బెటర్ ఆప్షన్. అండ్ ఇంకోటి ఇంజనీరింగ్ ప్రొఫైల్స్ కానివ్వండి, ఐటీ ప్రొఫైల్స్ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, లేదు అంటే మ్యాథ్స్, సైన్స్, టెక్నాలజీ ఇలాంటి ఫీల్డ్స్ వాళ్ళు అనేది జర్మనీకి అప్లై చేయవచ్చు. ఒకవేళ ఈ ఫీల్డ్స్లో వాళ్ళకి ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే జర్మనీకి ఈజీగా అప్లై చేయొచ్చు అండి. ఒక 1 year వీసా వస్తుంది, ఇంకో 1 year తర్వాత ఎక్స్టెండ్ కూడా అవుతుంది. వన్స్ ఈ 1 yearలో వాళ్ళకి జాబ్ వస్తే వాళ్ళకి ఎక్స్టెండ్ చేసి వర్క్ పర్మిట్ నుంచి బ్లూ కార్డ్ దీని కూడా వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఈ 1 yearలో వీసా రావాలి, వీసా రాకుండా మళ్ళీ కమ్బ్యాక్ అండి. అది ఈజీగా వీసా వస్తుంది ఎందుకంటే జాబ్ ఉండేసి ఉన్నాయి కాబట్టి జర్మనీ కంట్రీ అనేది ఒక అవకాశం ఇస్తున్నారు, వచ్చి జాబ్ చూసుకొని సెటిల్ కమ్మని. ఓకే, సో కెనడాకి సంబంధించి పిఆర్ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది అంటారు? కెనడా వచ్చేసి మనకి పిఆర్ అండి, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఈ టోటల్ ప్రాసెస్ మనకి 8 months. ఓకే, అంటే చాలామంది ఒక డౌట్ ఉంటుంది 8 months ప్రాసెస్ ఎందుకు అని. ఓకే, చాలామంది ఇంకోటి ఒక 1 monthలో వీసా రాదా లేదా 2 monthsలో 3 monthsలో వీసా రాదా అని చాలామంది డౌట్స్తో అడుగుతారు నాకు. 1 month 2 monthsలో వీసా రానిది. ఎందుకంటే ఈ 8 months టైం లైన్ ఎందుకు అంటే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఉండాలి. డాక్యుమెంటేషన్ ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అక్కడ వెళ్ళిన తర్వాత కూడా సేఫ్గా ఉంటారు. అంటే ఈ మధ్య మీరు చాలా వినే ఉంటారు, డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల వచ్చేస్తున్నారు కమ్ బ్యాక్ కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ 8 months అనేది ప్రాపర్ డాక్యుమెంటేషన్ కండి. వచ్చిన వాళ్ళకి 6 monthsలో కూడా వీసా వచ్చింది. ఓకే, ప్రాపర్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ పూర్తిగా చేసేస్తే వచ్చిన వాళ్ళకి 6 monthsలో కూడా వీసా వస్తుందండి. ప్రాపర్గా ఫాలోఅప్ ఉంటే 100% వీసా ఛాన్స్ ఉంది. ఇంకా ఈ 8 months ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళ ప్రొఫైల్ దీనికి మ్యాచ్ అవుతుంది, వాళ్ళు ఒకసారి ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత క్లయింట్కి మనం ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని తర్వాత కేస్ ఆఫీసర్ అసైన్ అవుతారు, వాళ్ళు అసైన్ అయిన తర్వాత డాక్యుమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈసీఏ తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీ తర్వాత ఐఎల్స్ రిక్వైర్మెంట్ పూర్తి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పూల్లో ఎంటర్ అవుతుంది, పూల్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి, మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, బయోమెట్రిక్ అని ఈ డాక్యుమెంటేషన్ జరుగుతుంది. ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేస్తేనే మనకి వీసా అనేది వస్తుంది. ఓకే, అంటే ఫారెన్లో ఉండాలనుకునే వాళ్ళకి మెయిన్గా పిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని ఎలిజిబిలిటీ ఏంటంటారు? ఎలిజిబిలిటీ ఇప్పుడు కెనడాకి వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి అండి 67 points. ఈ 67 points అనేవి మీ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఐఎల్స్ పైన క్యాల్కులేట్ అవుతాయి. ఏజ్ వచ్చేసి 45 వరకు ఉండాలండి. ఓకే, 35+ అవుతే పాయింట్స్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతాయి ఏజ్కి. 35 లోపల ఉంటే ఫుల్ పాయింట్స్ అనేది ఏజ్కి వస్తాయండి. ఫుల్ పాయింట్స్ ఉంటే మనకు ఐఎల్స్ రిక్వైర్మెంట్ కొంచెం తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్, ఎనీ డిగ్రీ. ఒకవేళ డిప్లొమా ఉంటే +2 తర్వాత 3 years డిప్లొమా ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం డిగ్రీ ఉంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ ఉంటే మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అది ఏ ఫీల్డ్ అయినా పర్లేదు. వాళ్ళు ఇండియా నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే బయట కంట్రీస్లో ఉన్నారు, ఒకవేళ యూకే, ఆస్ట్రేలియా, అక్కడ నుంచి కెనడా పోవాలన్నా కూడా, జర్మనీ పోవాలన్నా కూడా అక్కడ నుంచి అప్లై కూడా చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా కానీ పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఈ ప్రొఫెషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీంట్లో బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిమాండింగ్ ఫీల్డ్లో ఐటీ ఇంకా నాన్ ఐటీ ఎవరైనా అప్లై చేయవచ్చు. చాలామందికి అజంప్షన్స్ ఉంటాయి కానీ ఓన్లీ ఐటీ పర్సన్సే వెళ్ళాలి, అంటే నార్మల్గా ఐటీ ప్రొఫైల్ ఎక్స్పీరియన్స్ లేకుంటే పోలేమా కాదు. కెనడాకి వచ్చేసి ఐటీ ఇంకా నాన్ ఐటీ అండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టీచింగ్, బ్యాంకింగ్ సెక్టర్లో కానివ్వండి, మేనేజ్మెంట్లో కానివ్వండి, ఒక నార్మల్ ఎంప్లాయీ కూడా కెనడాకి అనేది అప్లై చేసుకోవచ్చు అండి. ఇది ఎలిజిబిలిటీ. దీనికి వచ్చేసి మనకి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. ఈ 67 pointsకి మనకి ఐఎల్స్లో జనరల్ రాయాలి. దీనికి ఐఎల్స్ జనరల్ అనేది ఉంటుంది. ఐఎల్స్ జనరల్ వచ్చేసి మనకి రీడింగ్, రైటింగ్ అని 4 modules ఉంటాయి. అండ్ లేదు అంటే పీటీ కోర్ కూడా రాసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక ఎగ్జామ్ రాసుకోవాలి. దీనికి ఫస్ట్ మనకి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ జరుగుతుందండి. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ వచ్చేసి మనకి వాళ్ళ ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న జాబ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంత డిమాండింగ్లో ఉన్నాయి అక్కడ,
దాన్ని బట్టి వాళ్ళ డ్యూటీస్ ఏమి ఉండొచ్చు, దాంతోపాటు వాళ్ళకి ఐఎస్లో ఎంత రావాలి ఎస్టిమేట్ చేసి ఒక స్కోర్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ అనేది మొత్తం తెలుస్తుంది. వన్స్ వాళ్ళకి ఆ 67 పాయింట్స్ వస్తే ఈ ప్రాసెస్ అని ముందుకెళ్తుంది. సేమ్ రిపోర్ట్ అనేది మనం వాళ్ళకి ఒక 24 అవర్స్లో ఇష్యూ చేస్తాము. ఆ రిపోర్ట్ క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ ముందుకెళ్తుంది. ఓకే, అసలు కెనడా పిఆర్ బెనిఫిట్స్ ఏంటి, ఏ బెనిఫిట్స్ ఉంటాయి? కెనడా పిఆర్ వీసా పైన వెళ్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. పిఆర్ పైన ఈజీగా అక్కడ వెళ్ళి సెటిల్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు, ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, అవర్లీ బేస్ శాలరీస్ ఉంటాయి ఇక్కడ. అండ్ దాంతోపాటు ఫ్యామిలీతో పాటు ఇమీడియట్గా ట్రావెల్ చేయవచ్చు అండి. ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ వైఫ్, హస్బెండ్, కిడ్స్. ఓకే, వాళ్ళ స్పౌస్ కూడా వాళ్ళతో ఈక్వల్గా జాబ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఫుల్ టైం పార్ట్ టైం కానివ్వండి. అండ్ నెక్స్ట్ ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువ ఉన్న స్పౌస్ ద్వారా కూడా మనం పిఆర్కి అప్లై చేయవచ్చు. అండ్ నెక్స్ట్ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, +2 వర్క్, మెడికల్ బెనిఫిట్స్ ఫ్యామిలీ మొత్తానికి ఉంటాయి. అండ్ ఎవరినైనా విజిట్ వీసా పైన పిలవాలనుకున్నా పిలవచ్చు, ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా. అండ్ మల్టిపుల్ ఎంట్రీస్ వీసా అండి. ఈ వీసా అనేది మనకి టోటల్గా 5 years ఆఫ్ వీసా వస్తుంది. ఈ 5 yearsలో మీరు 3 years కంటిన్యూగా ఉంటే మీకు సిటిజన్షిప్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చాలామంది ఈ మధ్య యూఎస్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది వీసా రావడం అనుకుంటున్నారు. వాళ్ళకి బెస్ట్ కెనడాకి వెళ్ళి ఒక 3 years ఉండి సిటిజన్షిప్ తెచ్చుకొని అక్కడ నుంచి యూఎస్కి కూడా వెళ్ళొచ్చు అండి. ఇది బెస్ట్ ఆప్షన్. చాలామంది ఇలానే చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పౌజ్, ఒకవేళ మీకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ వచ్చినా కానీ ఇక్కడ నుంచి కూడా మీకు పాయింట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది. మీ స్పౌజ్ ఒకవేళ మీ ఐఎల్స్కి సపోర్ట్ చేస్తే అక్కడ నుంచి కూడా పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఇలాంటి చాలా బెనిఫిట్స్ కెనడా పిఆర్. మోర్ దెన్ మనకు 4 lakh జాబ్స్ ఉన్నాయండి. అంటే చాలామంది ఇంకో ఇష్యూ ఏంటి అంటే ఇక్కడ జాబ్స్ దొరుకుతలేవు, అక్కడ జాబ్స్ ఉన్నాయి. ప్రతి కంట్రీలో జాబ్స్ ఉంటాయి. డిపెండ్స్ మీరు ఏ వీసా పైన వెళ్తున్నారు అనేది. టెంపరీ వీసా కాకుండా పర్మనెంట్ వీసా పైన వెళ్తే ఈజీగా జాబ్ వచ్చే ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. కెనడాకి సంబంధించి ఈసీఏ అంటే ఏంటి మనకి? ఈసీ అనేది కెనడాలో ఇప్పుడు వన్స్ మీ ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత, మీకు ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత, మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ద కేస్ ఆఫీసర్ వచ్చేసి, కేస్ ఆఫీసర్ ఎవరు అంటే పర్టికులర్ ఒక పర్సన్ని మీకు అసైన్ చేస్తాం. టోటల్గా మీకు ఫైల్ అయిపోయే వరకు, పిఆర్ వీసా వచ్చే వరకు. ఓకే, ఆ పర్సన్ అనేది ఫస్ట్ స్టెప్ తీసుకొని మీకు ఒక చెక్ లిస్ట్ ఇష్యూ చేస్తారు. ఆ చెక్ లిస్ట్ ఇష్యూ ప్రకారంగానే మీ డాక్యుమెంట్స్ అనేది మీరు సెండ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఈసీఏ ఏంటి అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్. ఓకే, ఇక్కడ ఏమవుతుందండి, మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అవుతాయండి. మీవైతే హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వెరిఫై అవుతాయి త్రూ ఇండియన్ గవర్నమెంట్ అనమాట. ఓకే, అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీయా కాదా, ఆ వెస్ట్ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈ రిజల్ట్ అనేది మనకి ఆల్మోస్ట్ 30 to 45 days లోపల వస్తుంది. అంటే వితిన్ 1 weekలో కూడా రావచ్చు. డిపెండ్స్ డాక్యుమెంటేషన్ మీరు ఎలా సబ్మిట్ చేస్తారో దాన్ని బట్టి. వన్స్ ఈ వెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. ఇది ఈసీ అంటే. ఓకే, అలాగే ఎఫ్డబ్ల్యూఎస్, పిఎన్పి, ఏఐపిపి వీటి గురించి ఒకసారి చెప్పండి. ఎస్, ఇది కెనడాలో ప్రోగ్రామ్స్. మన వీసా పిక్ కావాలి అంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. వన్స్ మీది ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి వెస్ట్ అయిపోయిన తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ మీ రిక్వైర్మెంట్, ఐఎల్స్ రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత మనం పూల్లో ఎంటర్ అవుతామండి. పూల్ అంటే అందులో ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి 3 programs. ఒకటి ఎఫ్ఎస్డబ్ల్యూ, సెకండ్ వన్ ఈజ్ పిఎన్పి, థర్డ్ వన్ ఈజ్ ఏఐపిపి. ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే మీకు ఎగ్జామ్ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సెంట్రల్. అది ఓకే, మనం కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. దీనికి పర్టికులర్ రిక్వైర్మెంట్ అంటే తన క్లయింట్ ప్రొఫైల్ సిఆర్ఎస్ ఎంత, వాళ్ళ ఐఎల్ స్కోర్ రిక్వైర్మెంట్ ఎంత చెక్ చేసుకోవాలి. ఒకవేళ తన ప్రొఫైల్ ఎఫ్ఎస్డబ్ల్యూకి మ్యాచ్ అవుతే వీసా అక్కడ నుంచి పిక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి మనకి. లేదు స్కోర్ తక్కువ వచ్చింది అంటే వీ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ పిఎన్పి, ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్ అండి. ఇది వచ్చేసి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే స్టేట్, అదే పర్టికులర్ స్టేట్ నుండి మనకి వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా ఒక 2 years ఉండాలి, తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు. బట్ ఏంటి అంటే దీని రిక్వైర్మెంట్ కూడా ఐఎల్స్ కానివ్వండి, జాబ్ ఆక్యుపేషన్, సిఆర్ఎస్ స్కోర్ రిక్వైర్మెంట్, అంటే ప్రొవిన్సెస్ అనేవి టైం బై టైం చేంజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ అని చెక్ చేస్తూ ఉండాలి. కేస్ ఆఫీసర్ వర్క్కి అది అంటే ప్రొఫైల్ని అప్డేట్ చేయడం వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. డిపెండ్స్ అపాన్ దట్ క్లయింట్స్ ఒకసారి తెలుసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ క్లయింట్ కూడా షేర్ చేసి ఆ పర్టికులర్ స్టేట్కి అప్లికేషన్ అనేది మనం పెడతాం అనమాట. వన్స్ అక్కడ నుంచి వీసా వస్తే పర్టికులర్ స్టేట్లో కూడా వెళ్ళి మనం సెటిల్ కావచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏఈపిపి, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి 4 states ఉంటాయి.
ఈ 4 స్టేట్ నుంచి మనకు ఆఫర్ లెటర్ వచ్చినా ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. సైమల్టేనియస్గా ఈ 3 చూస్తాము. మనం ఎక్కడి నుంచి అయితే వీసా వచ్చే ఛాన్స్ ఉందో అక్కడ అప్లికేషన్ వేయడానికి ట్రై చేస్తాం అనమాట. వన్స్ అది వచ్చిన తర్వాత మెడికల్స్ కానివ్వండి, పోలీస్ క్లియరెన్స్ కానివ్వండి, బయోమెట్రిక్, దాని తర్వాత వీసా గ్రాంట్ అవుతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఓకే. అలాగే మనకి ఎక్సెల్ మనకి జాబ్ అసిస్టెన్స్ అందిస్తారంట. ఎస్, జాబ్ అసిస్టెంట్. ఇంకోటి చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటి అంటే వీసా వచ్చేస్తుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ పూర్తిగా వాళ్ళు మ్యాచ్ అయిపోతారు, ఓకే, ఈజీగా సక్సెస్ఫుల్గా వీసా వచ్చిన తర్వాత నెక్స్ట్ జాబ్ వెళ్ళి అంటే వాళ్ళకి అక్కడ తెలిసిన వాళ్ళు ఉండరు కాబట్టి. అండ్ చాలా మందికి ఇది ఒక చాలా కాల్స్ అనేది నాకు వస్తుంటాయి. ఇక్కడ జాబ్ ఎక్సెల్లా కంపెనీ అనేది అంటే ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీస్ అనేది యూఎస్ఏ ప్లస్ కెనడా బేస్డ్ కంపెనీ కాబట్టి మాకు తెలిసిన రిఫరెన్సెస్ ఆల్మోస్ట్ మేము స్టూడెంట్ వీసాస్ కూడా చాలా చేసే ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఇమిగ్రేషన్స్లో కూడా చాలా సక్సెస్ఫుల్లీగా వెళ్తున్నాం కాబట్టి మాకు తెలిసిన క్లయింట్స్ అనేది అక్కడ ఉంటారు. ఓకే, మాకు తెలిసిన క్లయింట్స్ కానీ వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ మాకు తెలిసిన కంపెనీస్ ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం. క్లయింట్స్కి జాబ్ రావడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వీసా వచ్చిన తర్వాత కూడా ఒక 1 year అంటే 8 to 10 months టైం ఉంటుంది ట్రావెల్ చేయడానికి. ఆ టైంలో రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తా వాళ్ళ ప్రొఫైల్ పైన ఈజీగా అక్కడ నుంచి త్రూ మెయిల్ కానివ్వండి, త్రూ స్కైప్ కానివ్వండి, వాళ్ళకి ఈజీగా కాల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్స్ వీసా వచ్చిన తర్వాత రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం మనం. ఈ రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ వచ్చేసి వాళ్ళ రెజ్యూమ్ని అప్డేట్ చేయడం కానివ్వండి, ఆ కెనడా కంపెనీ వాళ్ళ ప్రకారంగా అక్కడ నుంచి కూడా వాళ్ళకి కాల్స్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటాయి. జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఓకే. ఎక్సెల్ తరపు నుంచి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఏ విధంగా ఇస్తారు? ఎక్సెల్ సైడ్ నుంచి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్. ఇంకోటి చాలా మందికి ఒక భయం అనేది ఉంటుంది, అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా గైడెన్స్ ఉంటుందా లేదా అని. ఇప్పుడు స్టూడెంట్ వీసా కానివ్వండి, పిఆర్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, మెయిన్గా ఆలోచించేది అదే. చాలా మంది సింగిల్గా వెళ్తారు కాబట్టి ఏమైనా గైడెన్స్ ఉంటుందా అంటే తప్పకుండా పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ అనేది ఉంటాయి. ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ అనేది కూడా ఎక్సెల్ సైడ్ నుంచి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఫారెన్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి మెయిన్గా ఐఎల్టీఎస్ గురించి కొంచెం టెన్షన్ ఉంటుంది. సో దాని ట్రైనింగ్ అవి ప్రొవైడ్ చేస్తారు? ఎస్, ట్రైనింగ్ కూడా ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు కెనడా పిఆర్కి అప్లై చేయాలన్నా, స్టూడెంట్ వీసాకి అప్లై చేయాలన్నా ఐఎల్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఈ ఐఎల్స్ రిక్వైర్మెంట్ చాలామంది ఏంటి అంటే మాకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి రాలేదు, లేదంటే మాకు రిలేటివ్స్కి రాలేదు, ఫ్రెండ్స్కి రాలేదని చాలామంది చాలా చెప్తుంటారు అనమాట. ఏంటంటే ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్గా తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా క్లియర్ చేసి వెళ్తున్నారు. ఓకే, అండ్ దాని దగ్గర ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఎక్సెల్ నుంచి ప్రొవైడ్ చేస్తారండి. ద మినిమం రిక్వైర్మెంట్ పిఆర్కి అప్లై చేయాలి అంటే జనరల్, కెనడాకి అప్లై చేయాలంటే ఐఎల్స్లో జనరల్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి ఈచ్ మాడ్యూల్లో 6 ఉన్నా సరిపోతుందండి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 4 modules ఉంటాయి, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిస్నింగ్ అని. దీంట్లో ఇంత తెచ్చుకోవాలి, డిపెండ్స్ వాళ్ళ ఏజ్, వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎస్టిమేట్ చేసి మనకు ఒక స్కోర్ ఇస్తారు, అది మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏముంటుంది అంటే వన్స్ కొంతమంది ఆ ట్రైనింగ్ అనేది వెళ్తారు. ఈ 30 days ట్రైనింగ్ అనేది ప్రొఫెషనల్ ట్రైనర్స్ నుంచి ప్రొవైడ్ చేస్తారండి. ఒక 30 days ట్రైనింగ్ ఉంటుంది, 4 sessions ఉంటాయి. ఆ 4 sessionsలో ఏదో ఒక సెషన్ మనం సెలెక్ట్ చేసుకొని అదే సెషన్ అటెండ్ అయితే ఈజీగా మనం స్కోర్ చేయగలుగుతారు. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ పర్టికులర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఆస్ట్రేలియాకి సంబంధించి ఆస్ట్రేలియా పిఆర్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఆస్ట్రేలియా పిఆర్ ప్రాసెస్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ సేమ్ కెనడా పిఆర్, బట్ ఏంటి అంటే అక్కడ మనకి 67 points ఉంటాయి, ఇక్కడ మన 65 points ఉంటాయండి. ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్కి అప్లై చేయాలి అంటే ఇది కూడా మీ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్. ఇక్కడ వచ్చేసి ఐఎల్స్ అకాడమిక్ అండి, అండ్ పీటీ కూడా అకాడమిక్ రాయవచ్చు. ఇందాక కెనడా పిఆర్ చూసుకుంటే అక్కడ జనరల్, ఇక్కడ అకాడమిక్ అనేది ఉంటుంది. ఇంకోటి ఆస్ట్రేలియాలో సేమ్, ఇది కూడా మనకి 5 years వీసా వస్తుంది. ఒక 3 to 4 years తర్వాత సిటిజన్షిప్కి అప్లై చేయవచ్చు. వన్స్ మీకు సిటిజన్షిప్ వచ్చింది అంటే ఎవరైతే న్యూజిలాండ్కి వెళ్ళాలనుకున్నారో అది కూడా ఒక పాత్ లాంటిది, న్యూజిలాండ్ కూడా వెళ్ళొచ్చు వన్స్ సిటిజన్షిప్ అనేది వస్తే. మీరు ఇక్కడ కూడా మీరు ఫుల్ టైం, పార్ట్ టైం కానీ ఫ్యామిలీతో పాటు ఇమీడియట్గా కానీ ట్రావెల్ కావచ్చు. అక్కడ మీ స్పౌస్ కూడా మీతో పాటు ఈక్వల్గా వర్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. దీనికి కూడా ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది 65 pointsకి. సేమ్ ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ కూడా ఆస్ట్రేలియన్ ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుంది, వాళ్ళని చెక్ చేస్తారు. అంటే మీకు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, మీ ఏజ్ పైన, మీ క్వాలిఫికేషన్ పైన, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ పైన, అండ్ మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ రిలవెంట్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు. ఓకే, మీది యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏ సబ్ క్లాస్కి ఎలిజిబిలిటీ, 189 సబ్ క్లాస్గా, 190 సబ్ క్లాస్కి ఎంత స్కోర్ మనకు వస్తుందని చెక్ చేసుకుంటారనమాట. ఈ టోటల్ ఈ రిపోర్ట్ వన్స్ పాజిటివ్ వచ్చింది అంటేనే మనం ఆస్ట్రేలియాకి అనేది ప్రాసెస్ అనేది చేస్తాం. ఓకే, దీనికి సంబంధించి అంటే స్కిల్ అసెస్మెంట్ ఎలా చేస్తారు అంటే ఏంటి అసలు? ఆస్ట్రేలియాలో స్కిల్ అసెస్మెంట్ ఏంటి అంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే,
అండ్ ఆస్ట్రేలియాలో వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్ ఉండాలి. మినిమం మనం ఏదైతే చదువుకుంటామో దాని దగ్గర ఎక్స్పీరియన్స్ ఒక 2 to 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆస్ట్రేలియాకి వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇంకెక్కున్నా పర్లేదు, మనకి పాయింట్స్ అనేది పెరుగుతాయండి. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ స్కిల్ అసెస్మెంట్లో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి. మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏవైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి. ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు రిలవెంట్ వర్క్ చేస్తారా లేదా, ఓకే ఉంటే ఎన్ని ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకవేళ ఇర్రెలవెంట్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఉంది మీకు, ఒక కంపెనీలో ఎన్ని వర్క్ చేశారు, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా చేంజ్ అయ్యాయా, ఓకే అవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటారు. దాని దగ్గర ఆఫర్ లెటర్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానివ్వండి, అవి ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేవో డాక్యుమెంటేషన్ అనేది వెరిఫై అవుతాం అన్నమాట. ఇది ఆల్మోస్ట్ 2 to 3 months ఆఫ్ వెరిఫికేషన్ అనేది మనకు వస్తుంది రిపోర్ట్. అది టోటల్గా స్కిల్ అసెస్మెంట్ అనేది మీ ఎడ్యుకేషన్ ప్లస్ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి ఇక్కడ. ఓకే. అంటే సార్ ఆస్ట్రేలియా పిఆర్కి మనకి ఐఎల్టీఎస్లో ఎంత స్కోర్ రావాలంటారు, ఎన్ని పాయింట్స్? ఐఎల్స్లో వచ్చేసి మోర్ దెన్ 6, ఐఎల్స్ వచ్చేసి మోర్ దెన్ 6 ఉండాలండి. అంటే డిపెండ్స్, కొంతమందికి సిఎల్బి లెవెల్ 8 రావచ్చు, లేదంటే దానికంటే ఎక్కువ కూడా తెచ్చుకోవచ్చు, 7 కానివ్వండి. డిపెండ్స్ వాళ్ళ వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి. ఒకవేళ పీటీ అయితే 75 వస్తుంది, కొంతమందికి 65 కూడా వస్తుంది. డిపెండ్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, మనకి ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళ ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి ఎంత స్కోర్ రావాలి కానీ సజెస్ట్ చేస్తాం. ఓకే. అలాగే 189 వీసా, 190 వీసా ఇవంటే ఏంటి అసలు వీటి గురించి? 189 వీసా అంటే ఇప్పుడు ఎట్లా ప్రోగ్రామ్స్ ఇంట్లో కూడా 189 సబ్ క్లాస్ అంటాం మనం, 189 సబ్ క్లాస్ అని అంటాం. 189 అంటే మనం ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అండి. ఓకే. బట్ దాని దగ్గర రిక్వైర్మెంట్ ఎంత వస్తుంది, మనకి మ్యాచ్ అవుతున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి, ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి. అండ్ ప్లస్ 190 అంటే స్టేట్ స్పాన్సర్షిప్ వీసా అనమాట. దాని దగ్గర స్కోర్ మనకి ఎంత వస్తుంది, ఓకే మనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలి, ఆ ఇక్కడ నుంచి వీసా రావాలంటే చెక్ చేసుకొని ఆ సబ్ క్లాసెస్కి అనేది అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఇందాక కెనడాకి మనకి 8 months పడుతుంది పిఆర్ ప్రాసెస్కి అన్నారు. ఆస్ట్రేలియాకి ఎంత టైం పడుతుంది మరి? ఆస్ట్రేలియాకి కూడా సేమ్ 8 to 10 months ప్రాసెస్ అండి. డిపెండ్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేస్తారు, వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ పీటీఏ కానివ్వండి, ఏదైనా కానివ్వండి ఎలా సబ్మిట్ చేస్తారో దాన్ని బట్టి వీసా అనే ప్రాసెస్ అని జరుగుతుంది. సేమ్ దీనికి కూడా డాక్యుమెంటేషన్ జరుగుతుంది. అండ్ ఈ డాక్యుమెంటేషన్లో కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది మనకి. ఓకే. అలాగే యూకే ప్రాసెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యూకే స్కిల్ వర్క్ వీసా కూడా ఉంటుందండి. యూకే స్కిల్ వర్క్ వీసా వచ్చేసి ఇది యాక్చువల్ చెప్పాలంటే వర్క్ పర్మిట్ కైండ్ లాంటి వీసా. ఈ వర్క్ పర్మిట్లో వచ్చేసి మనకి ఇక్కడ 2 to 2.5 years వీసా వస్తుందండి ఇది. అండ్ దాని తర్వాత ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు మనం, మన జాబ్ వచ్చేసింది అంటే. బట్ ఏంటి అంటే యూకేకి అప్లై చేయాలి అంటే మనకు ముందు జాబ్ ఆఫర్ ఉండాలి. ఓకే. జాబ్ ఆఫర్ ఉంటేనే మనం యూకేకి అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి ఏంటిదంటే ముందు మనం రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ చేయాలి 3 months. ఫస్ట్ దీన్ని కూడా ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసేయాలి, దాని కూడా పాయింట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్, దీన్ని కూడా పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ పాజిటివ్ వస్తుందో చూసుకోవాలి ఒకసారి. దాన్ని అది అయిపోయిన తర్వాత ఒకవేళ పాజిటివ్ వస్తే ఫస్ట్ 3 months అనేది రెజ్యూమ్ మార్కెటింగ్ అనేది జరుగుతుంది వాళ్ళ ప్రొఫైల్ పైన అక్కడ యూకేలో. వన్స్ అది జరిగితే వాళ్ళకి అక్కడ నుంచి ఏమైనా కాల్స్ వచ్చినాయి అంటే వాళ్ళ కాల్స్ క్రాక్ చేసి వాళ్ళకి ఆఫర్ లెటర్ వచ్చింది అంటే అప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మనకి. అండ్ ఇంకోటి ఇది స్పాన్సర్షిప్ వీసా అంటాం మనం దీన్ని. వన్స్ ఈ టోటల్ ప్రాసెస్ కూడా మనకి 4 to 6 months ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. డిపెండ్స్ వాళ్ళ ఐఎస్ రిక్వైర్మెంట్ అనేది చూస్తాం, అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసి దాని తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకే. అంటే సార్ ఆస్ట్రేలియాకి సంబంధించి అంటే ఐఎల్టీఎస్ ఒక్కటైనా లేకపోతే ఇంకేమైనా ఇంగ్లీష్ కోర్సెస్ ఉంటాయా తీసుకోవడానికి? లేదండి, ప్రజెంట్ వచ్చేసి ఐఎల్స్ అకాడమిక్, దాంతోపాటు టోఫెల్ రాయొచ్చు, ఆర్ పీటీ అకాడమిక్ కూడా రాసుకోవచ్చు అండి. అంటే చాలామంది ఆస్ట్రేలియాకి పీటీ అకాడమీకే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అది ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే. అలాగే మనకి టూరిస్ట్ వీసా, విజిట్ వీసా ఇలాంటివి కూడా చేస్తుందా ఎక్సెల్? టూరిస్ట్ వీసా, విజిట్ వీసాస్ కూడా చేస్తాము. విజిట్ వీసాస్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తామండి. విజిట్ వీసాస్ పైన ఎవరైనా వెళ్ళొచ్చు. ఓకే. అంటే రీజన్స్ ఉంటాయి దానికి. అక్కడ ఎవరైనా గ్రాడ్యుయేషన్ సెరమనీ చేసుకొని ఉంటే, లేదు అంటే రిలేటివ్స్ని కలవాలన్నా, ఏదైనా ఫంక్షన్ ఉంది, లేదంటే మెడికల్ ఎమర్జెన్సీ కానివ్వండి, దీనిపైన వెళ్ళాలి అంటే విజిట్ వీసాస్ పైన వెళ్ళొచ్చు అండి. ఇది ఆల్మోస్ట్ మనకి 5 months to 10 years వరకు వీసా అనేది వస్తుంది. ఓకే. డిపెండ్స్ అపాన్ మళ్ళీ రీజన్. దీనికి విజిట్ వీసా అనే దానికి మనకి ఇన్విటేషన్ ఉండాలి. ఎవరైతే అబ్రాడ్లో ఉంటారో ఓకే వాళ్ళు అనేది ఇన్విటేషన్ పంపిస్తే దాన్ని బట్టి మనం విజిట్ వీసా చేసుకోవచ్చు అండి. బట్ అక్కడ ఉన్న వాళ్ళ స్టేటస్ ఏంటిది అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో
వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, జాబ్ చేస్తే జాబ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఒకవేళ వాళ్ళ ఎడ్యుకేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఓకే, కమ్ బ్యాక్ రీజన్ కూడా ఓకే స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళ శాలరీ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఈజీగా 1 to 1.5 monthలో వాళ్ళకి వీసా అనేది వస్తుంది, విజిట్ వీసా. ఆ విజిట్ వీసా పైన వెళ్ళి అక్కడ వాళ్ళు స్పెండ్ చేయొచ్చు టైం అనేది. అండ్ నెక్స్ట్ టూరిస్ట్ వీసా. టూరిస్ట్ వీసాగా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది, బట్ దీనికి ఇన్విటేషన్ అవసరం లేదు. ఏంటి అంటే అక్కడ హాలిడేస్ కోసం వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఎవరైతే వెళ్తున్నారో ఒకవేళ వాళ్ళు జాబ్ చేస్తే వాళ్ళ జాబ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, లీవ్ లెటర్స్ లాంటివి కానీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫండ్స్ ఉంటాయి దీనికి. అండ్ నెక్స్ట్ దీని దగ్గర డాక్యుమెంటేషన్ కూడా వాళ్ళు సబ్మిట్ చేయాలి, పాస్పోర్ట్ లాంటివన్నీ చాలా ఉంటాయి. ఇవి సబ్మిట్ చేస్తే దీన్ని కూడా ఆల్మోస్ట్ 1 to 1.5 month లోపల వీళ్ళకి వీసా అనేది వస్తుంది. హ్యాపీగా అక్కడ వెళ్ళి హాలిడేస్ పైన వాళ్ళు స్పెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇమిగ్రేషన్కి సంబంధించి చాలా మంచి డీటెయిల్స్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో చూసారు కదండి, ఇది ఇవాళ కెరీర్ టైమ్స్. మీకు ఇమిగ్రేషన్కి సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ని అయితే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.